హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తిరుపతి ఛానల్. సో ఈరోజు మనము శబరి వృద్ధాశ్రమంకి వచ్చామండి. ఇది తిరుపతిలోని రేణుగుంట రోడ్లో శెట్టిగుంట అనే గ్రామంలో ఉంది శబరి వృద్ధాశ్రమం. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో ఇక్కడున్న కాంటాక్ట్ నెంబర్లు చూడండి. సో మీలో ఎవరైనా ఈ విధంగా బర్త్డేలు కానీ సెలబ్రేషన్స్ కానీ వీళ్ళకు డొనేషన్ చేయాలనుకుంటే ఈ నెంబర్లన్నీ కాంటాక్ట్ కావచ్చు. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఈరోజు మన ఫాజిల్ బర్త్డే. సో ఇక్కడ కేక్ కటింగ్ చేస్తారు. ఇతను ఒక పూటకి డొనేషన్ చేశారు. సో ఒక పూటకు వచ్చి 2500 అండి. ఇప్పుడు నేను కేక్ తినిపిస్తున్నాను. వృద్ధుల దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ కేక్ తినిపించి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇంకా సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా చేయాలని డొనేషన్ చేయాలని అనుకుంటే ముందు చూపిన ఫోన్ నంబరుతో మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి అప్రోచ్ అవ్వచ్చు. సో ఎలా పే చేయాలి, లేదా ఒక పూటకి 2500 మినిమము. సో మీ ఇష్టం, మీకు అనుగుణంగా 2 పూటలకు కానీ చేయొచ్చు, లేదా 3 పూటలకు కూడా చేయొచ్చు. సో అది అన్నమాట. ఇక్కడ 23 వృద్ధులు ఉన్నారు. వృద్ధులు ప్లస్ హ్యాండిక్యాప్డ్స్. సో వీళ్ళకి ఫుడ్డు, అకామిడేషను అంతా వీళ్ళే ఏర్పాటు చేశారు. ఇక్కడ 6 రూములు ఉన్నాయండి. ఒక్కో రూమ్లో 4 మెంబర్స్ ఉన్నారు. సో ఫుడ్ కూడా బాగుంది, బాగా పెడుతున్నారు. మాకు ఆఫర్ ఇచ్చారు ఒక పూటకి. మేము ఇక్కడ తిన్నాము, చాలా బాగుంది ఫుడ్. మంచి భోజనం ఇస్తున్నారు వృద్ధులకి. ఈరోజు సండే కాబట్టి చికెను, గుడ్లు, ఇంకా తిన్న వాళ్ళకి అప్పలాలు సో ఇస్తున్నారనమాట. ఇది ఫ్రెండ్స్, మీకు ఇలా మీ బర్త్డేస్ కానీ ఎనీ అకేషన్ డేస్ కానీ డొనేషన్ చేయాలనుకుంటే ముందు చూపిన ఫోన్ నంబర్లకి మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో అప్రోచ్ అయ్యి డొనేషన్ ఇవ్వండి. ఇది ఫ్రెండ్స్, చూడండి ఎంత లైన్లో ఉన్నారు వృద్ధులు. అంతా 60 ఇయర్స్ దాటిన వాళ్ళు, ఏమీ పని చేయని అసమర్థులు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళని బాగా చూసుకుంటే మంచి పుణ్యమైన వస్తుంది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా బర్త్డే చేసుకునేది కావాలో, దుబారా ఖర్చులు పెట్టకుండా వీళ్ళకి ఒక పూటకు కానీ స్పాన్సర్ చేస్తే మీకు పుణ్యం అనేది దక్కుతుంది.
ఇవి ఫ్రెండ్స్ రూమ్స్. ఒక రూమ్లో ఫోర్ మెంబర్స్ ఉంటారు. బెడ్లు అన్నీ బాగున్నాయి. సో లేడీస్ ఒక రూమ్లో, జెంట్స్ ఒక రూమ్లో అలా ఒక నలుగురు ఉన్నారన్నమాట. పైన 2 ఫ్లోర్స్ రెంట్కి అనేది ఇస్తారు వాళ్ళు. ఏదన్నా ఫంక్షన్లకి జరుపుకోవాలంటే పైకి రెంట్కి ఇస్తారు. పర్ డే 1500. సో అక్కడ వచ్చిన రెంట్ కూడా వీళ్ళకి ఈ ఫుడ్కి అన్నిటికీ వాడుకుంటుంటారు. సో వీళ్ళని సాకడానికి ఆ రెంట్లు అన్నీ యూజ్ చేసుకుంటుంటారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలిసేలా చేయండి. సో మీరు షేర్ చేయడం వల్ల, 10 మందికి తెలియడం వల్ల మీకు పుణ్యం అనేది వస్తుంది. అది ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.